ఈ ఫోటో చూడండి ఫస్ట్. అసలు మనం బెంగుళూరు ప్యాలెస్కి ఎంటర్ అవ్వాలంటే 240 రూపీస్ పర్ పర్సన్ టికెట్. అది కాకుండా మీరు ఒక గ్రూప్తో వెళ్ళినా లేదంటే ఇండివిజువల్గా వెళ్ళినా మీ మొబైల్ కెమెరాస్కి అయితే ఒక 300 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దాని లోపలికి వెళ్ళే దారి అనమాట. సో అట్లా లోపలికి వెళ్తే మీకు అక్కడ ఆడియో గైడ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. జనరల్గా ఆడియో గైడ్ మీరు కనుక పోగొడితే మీకు డబ్బులు ఉంటాయి, కానీ లేదు మీరు నార్మల్గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆడియో గైడ్ ఫ్రీగా తీసుకోవచ్చు మీ టికెట్ని అయితే మీరు చూపించి. సో ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత మీకు ఆ కౌంటర్ అనేది కనిపిస్తుంది అక్కడ ఆడియో గైడ్ది. అక్కడే ఒక క్యాబిన్లో వాళ్ళు కూడా ప్లేస్ చేసి ఉంటారు. ఇక్కడైతే నాకు అసలు ఆర్ట్స్ ఎంత బాగా నచ్చాయి, ఇవన్నీ ఎంత బాగున్నాయి అనేవి చూడండి. ఫస్ట్ కింద నుంచి అసలు మెట్లు చూసారా, నాకు నగిషి నచ్చింది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ ఇక్కడ వెళ్ళి ఆడియో గైడ్ తీసేసుకుందాం. చూసారుగా అక్కడంతా వుడెన్ థింగ్స్ అనమాట, అండ్ పెయింటింగ్స్ కానీ అక్కడ చూసారు కదా, ఇది ఒక విగ్రహం అనమాట. ఇక్కడ మనకు ఆడియో గైడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. సో డిపాజిట్ చేయాలి, అదే టికెట్ ఉంటే అది కూడా మనకి ఏం అవసరం లేదు. చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వస్తాయి. బెంగుళూరు ప్యాలెస్ రండి వెళ్ళిపోదాం. చూసారా అసలు ఎంత బాగుందో. సీ ఆల్ దీస్ థింగ్స్. నాకు అసలు ఇదైతే బాగా నచ్చింది. నగిషి, ప్రతి దానికి ఒక్కొక్క నగిషి. స్పెషల్లీ ఈ పువ్వులు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అంతా బాగా చెక్కారనమాట. యాక్చువల్గా దీని ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చేసి ట్యూడర్ రివైవల్ ఆర్కిటెక్చర్. ఇది ఇన్నర్ బెంగళూరులో ఉందన్నమాట. ఇది బెంగళూరులో ఉంది. ఇంకా దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అయితే ఏప్రిల్ 1874లో, కంప్లీట్ అయింది అయితే 1878లో. దీని ఓనర్ వచ్చేసి ప్రస్తుతానికి హెచ్హెచ్ ప్రమోదాదేవి వడియర్ గారు. ఇంకా దీని ఇంటీరియర్ డెకర్ అయితే చాలా బాగుంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక ఓపెన్ కోర్ట్ యార్డ్ ఉంటుంది. ఇంకా అక్కడ గ్రనైట్ సీడ్స్ కూడా ఉంటాయి. అవి దేంతో కవర్ అయి ఉంటాయంటే ఫ్లోరోసెంట్ బ్లూ సెరామిక్ టైల్స్తో కవర్ అయి ఉంటాయి. అక్కడ ఒక బాల్ రూమ్ ఉంటుంది ప్రైవేట్ పార్టీస్ కోసం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక దర్బార్ హాల్లా ఉంటుంది. లైక్ యూ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ అనమాట వన్స్ యూ గో. ఇంకా అక్కడ పెయింటింగ్స్ అని నేను చెప్తున్నాను కదా, మెయిన్ థింగ్ ఏంటంటే గ్రీక్ అండ్ డచ్ పెయింటింగ్స్ ఉంటాయి అప్పట్లోవి, అంటే మిడ్ 19th centuryలోవి. అట్లాంటివన్నీ కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. ఇంకా అక్కడ దివాన్ ఆఫ్ మైసూర్, సర్ మిర్జా ఇస్మాయిల్ వీళ్ళ, ఇంకా మదర్ ఆఫ్ పర్ల్ ఇన్లే వాళ్ళది, ఇంకా చైనీస్ లాక్వర్ వర్క్తో కూడిన టేబుల్స్, ఇవి అన్నీ ఉంటాయి ప్రతి చోట. సో అలా అన్నీ ఇందులో అయితే పొందుపరిచారనమాట. దీని రినోవేషన్ కూడా చేశారు. ఇంకా ఏమిటి అంటే ఈ ప్యాలెస్ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్యాలెస్ గురించి కాబట్టి ఈ లోపల ఫస్ట్ అసలు ఏముందో మనం చూసేద్దాం రండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాక్చువల్గా నాకు తెలిసి ఒక హాఫ్ ఆఫ్ ద ప్యాలెస్ ఆర్ సమ్ ఒక 30% to 40% ఆఫ్ ద ప్యాలెస్ మాత్రమే మనకి అలౌడ్ అనమాట. దట్ టు ఇన్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. జనరల్గా అయితే కొంచెం పార్ట్ అయితే నాట్ అలౌడ్, కొంచెం పార్ట్ అయితే అందరికీ అలౌడ్ అనమాట. సో మీరు బయట నుంచి వ్యూ అందరికీ కామన్గా ఉంటుంది. ప్యాలెస్ గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే లోపల వ్యూ మాత్రం ఓన్లీ ఒక 40% చూడగలరు. ఇక్కడ కొన్ని రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి. సో నో ఎంట్రీ, ప్రైవేట్ అని చెప్పి. ఇది అప్పట్లో గ్రీక్ డచ్ వాళ్ళ ఆక్రమణలో అట్లా వచ్చినప్పుడు అంతా. సో అట్లా లోపలికి వెళ్తూ ఉంటే మీకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డోర్ కనిపిస్తుంది. కొన్ని మనకి నాట్ అలౌడ్, ఓన్లీ కొన్ని మాత్రమే మనం వెళ్ళగలం. అవి చూసారు కదా గ్రీక్ అండ్ డచ్ పెయింటింగ్స్, ఇవన్నీ. కొన్ని ఇండియన్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. యుల్ రియలీ ఫాల్ ఇన్ లవ్. ఎట్లా అంటే నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 4 వైపుల నుంచి ఒక మేడలా వచ్చి, అదే చూస్తున్నారు కదా, అట్లా ఒక రెక్టాంగిల్ లా వచ్చి చుట్టూ పెయింటింగ్స్ ఉంటాయి, ఇట్లా అద్దాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దట్ ఐ రియలీ లవ్డ్. ఈ అద్దం పక్కన చూస్తే మీరు ఒక పెయింటింగ్ కూడా ఉంటుంది.
ఈ అద్దంలో నేనేదో అట్లా చూసుకోవడానికి ట్రై చేశాను కానీ అక్కడ చాలా వరకు బాగుందన్నమాట. నాకు ఇదేదో ఫిల్మ్ లొకేషన్లా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ దట్ సో గుడ్ ఇస్ పైనుంచి మీరు అట్లా కిందకి చూసారుగా టైల్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఇంకా పెయింటింగ్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. సో మీకు అట్లా మంచి పెయింటింగ్స్ చూడాలన్నా, అంత మంచి ఆర్కిటెక్చర్ అండ్ దట్ ఆ రాతి కట్టడాలు అప్పట్లో దట్ కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ డిపిక్ట్స్ దేర్ రాయలిటీ కదా. సో నాకైతే ఈ లొకేషనే చాలా బాగా నచ్చింది. ఐ రియలీ లవ్డ్ దిస్ ప్లేస్. ఎప్పుడైనా మీరు మంచిగా ఒక ఫోటో షూట్ చేసుకోవాలన్నా యూ కెన్ గెట్ యువర్ కెమెరా అండ్ యూ కెన్ గెట్ యువర్ ఫోన్ అండ్ యూ కెన్ క్లిక్ యాజ్ మెనీ పిక్చర్స్ యాజ్ యూ క్యాన్. సో ఎన్ని పోజెస్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. చాలా వైడ్ యాంగిల్స్ కూడా ట్రై చేశాను. ఇవన్నీ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, నేను బాగున్నానని కాదు. కాకపోతే ఏంటంటే ఐ రియలీ లైక్ దిస్ 4-sided థింగ్. నాకు ఇట్లా మూవీ లొకేషన్స్ లాగే అనిపించాయి చాలా వరకు అయితే. దట్ ఐ రియలీ లవ్డ్. ఇంకా అటువైపు చూస్తే అక్కడంతా పెయింటింగ్స్ అవన్నీ, ఇంకా మిర్రర్స్ కూడా చూడండి, ఆ డ్రాస్ అన్నీ ఇచ్చి ఎంత బాగున్నాయో. అది అక్కడ ఒక ఆమె కుండ పట్టుకొని, ఇంకొకటేమో ఆ తబలా అది పట్టుకొని, ఇంకొకటి కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి లాగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రవివర్మ పెయింటింగ్ లాగే ఉండి పైన ఒక పక్షి ఎగురుతూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి సిమిలర్ రెప్లికాస్ కూడా ఉంటాయి. ఇక్కడ వేరే వాళ్ళు కూడా అక్కడ కూర్చుందామని ట్రై చేస్తున్నారు నేను షూట్ చేసేటప్పుడు. అండ్ నేను కూడా కిందకు వెళ్ళినప్పుడు అదే చేసా. బట్ ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఎంత బాగుంటే మాత్రం అక్కడ మనం స్టక్ అవ్వలేం కదా. కానీ ప్రతి చోట ఒక్కొక్క అద్దం ఉంది. అంటే నిజంగానే మనం ఫోన్ చూసుకోలేనప్పుడు అక్కడ చూసి ఆ అద్దం బాగానే ఉన్నామని చూసుకోవడానికి కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఈ కొంచెం ముందుకెళ్తే ఇది ఒక చిన్న రూమ్ వేరే దానికి ఎంట్రన్స్కి. సో ఇక్కడ ఓన్లీ పెయింటింగ్స్తో మొత్తం అంతా సరౌండ్ అయ్యి ఉంది. ఏదైతే హిందూ పెయింటింగ్స్ ఆర్ హిందూ పిలిగ్రిమ్స్కి సంబంధించిన చిత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా ఒక ఎలిఫెంట్ జోన్. అది ఎలిఫెంట్ది ఇట్లా ఆ తొండంలా పెట్టారనమాట. దాని తర్వాత మీరు కొంచెం అటు సైడ్కి వెళ్తే ఎలిఫెంట్కి సంబంధించిన పీటలు ఇవి అన్నీ, ఎలిఫెంట్కి సంబంధించిన పిక్చర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది మీరు ఈసారి సీరియస్లీ వెళ్ళైతే చూడండి. అక్కడ ఎలిఫెంట్ కాలు ఎట్లా ఉంటుందో దాని కాలు లాంటి పీట అనమాట. ఇంకా అవన్నీ మిర్రర్స్ లాంటివి చూసారు. అక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఐ థింక్ ద ఛార్జ్ విల్ బి మోర్ దాన్ ఫర్ అస్. సో ఆ వెనకాలన్నీ కూడా ఎలిఫెంట్కి సంబంధించిన పిక్చర్స్. అప్పుడు ఏనుగుల మీద ఎట్లా గజారోహణ చేసేవాళ్ళు, అప్పట్లో రాజులు వీళ్ళు అంతా అనేది ఉంటుంది. సో I think next time you can visit this place whenever you go to Bangalore. అండ్ ఇది కూడా 4-sidedగా ఉంది. ఇందాక 4-sided అయితే మనకి కింద కూడా వ్యూ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి కనిపించదు. కొంచెం ప్రొటెక్టివ్గా పెట్టారు. బట్ స్టిల్ దిస్ 4-side థింగ్ ఈజ్ ఆల్సో గుడ్. దీని తర్వాత మనం కొంచెం కిందకు వెళ్ళే దారి అనమాట. ఇక్కడి నుంచి కూడా చాలా ఎంట్రీస్ అయితే రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ జోన్ ఒకటి ఉంది. వినాయకుడు సిద్ధి బుద్ధి పెయింటింగ్ చూసారు కదా, అండ్ ఇక్కడ ఇది చూసారు కదా ఈ 4-sided థింగ్. అండ్ కిందకు వస్తేనేమో డిఫరెంట్ టైల్స్ ఇవన్నీ. సో దిస్ ఆల్ రియలీ లుక్స్ గుడ్ అండ్ you also feel the royalty of those people who lived in those centuries. See the stone work gani, wood work gani, the kind of carvings they made and the kind of paintings they have drawn. ఇంత కళా పోషకుల వీళ్ళు ఇది అది అని అనిపించేంతలా ఉంటుంది. అండ్ ఐ రియలీ లైక్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్. ఈ ఆర్ట్స్, పెయింటింగ్స్, ఇక్కడ ఉన్న రాయల్ థింగ్స్ అండ్ ఇవే కాకుండా ఇక్కడ చాలా పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ఏళ్ళగా ప్యాలెస్ గ్రౌండ్స్లో హోస్ట్ చేస్తున్నారు మేజర్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఎవరైతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడల్లా. లైక్ ఐరన్ మెయిడెన్,
ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు 2017లో. అది చాలా హిస్టారిక్ గిగ్ అయిపోయింది. ఎడ్ ఫెస్ట్ అని ఒకటి మన సబ్ కాంటినెంట్లో చేసింది. దాని తర్వాత ఎల్టన్ జాన్, డీప్ పర్పుల్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, డాన్ మియన్, ఇట్లా చాలామంది చాలా ఇవైతే చేశారు. అండ్ ఒక ఫన్ వరల్డ్ కోసం ఎవరైతే ఓనర్ ఉన్నారో శ్రీమతి ప్రమోదాదేవి వడియార్, ఆవిడ లీగల్ హెయిర్ ఆఫ్ శ్రీ కంఠదత్త నరసింహరాజా వడియార్ గారు. సో అక్కడ ఒక జాయ్ రైడ్స్ కోసం పిల్లల కోసం ఒక ఫన్ వరల్డ్ అని చెప్పి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కూడా సిచ్యువేట్ చేశారు. అంటే అక్కడ పెట్టారనమాట ప్యాలెస్ గ్రౌండ్స్లో. కాకపోతే ఇప్పుడు అది రిస్ట్రిక్టెడ్. నాకైతే ప్యాలెస్లో కింద ఇది బాగా నచ్చింది. సోఫా లాంటిది కానీ సోఫా కాదు. అంటే ఏంటంటే సోఫానే, కాకపోతే రాతితో ఆ టైల్స్తో చేసిందనమాట. ఐ రియలీ లవ్డ్ ఆల్ దోస్ న్యూ థింగ్స్ దట్ ఇంట్రెస్ట్ అండ్ దట్ ఎగ్జైట్స్. అండ్ అందులోని మనకి వింటేజ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది వేరే వాళ్ళు యూస్ చేశారా, వాళ్ళు ఇంత లగ్జరీస్లో బతికారా, లేదు అంటే వాళ్ళు అప్పట్లో ఉండేవి ఇంతలా బాగుండేవా అని చెప్పి. సో ఇది ఒక మ్యూజియంలా కూడా అనుకోవచ్చు, ఇందాక మీరు చూసినవి ఇవి అన్నీ అయితే. సో నాకైతే ఇక్కడ ప్రతి చెక్కడం భలే నచ్చింది. అండ్ ఈయన ఒక పెయింటర్ అనమాట. ఇంకా అట్లా కొంచెం ముందుకెళ్తే అది ఏదైతే ఆఫీస్ సెల్ ఉంటుందో అదనమాట వాళ్ళది. అంటే లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ దెమ్ లాగా. అండ్ దిస్ బెంగళూరు ప్యాలెస్ ఈజ్ రియలీ గుడ్. మీరు ఎక్కడ పైన చూసినా మీకు అట్లీస్ట్ వుడ్ కనిపిస్తుంది. ఇప్పుడైతే అందరు సిమెంట్ స్లాబ్లు అవి ఇవి కదా, ఇక్కడ ఇద్దరు టైల్స్ కనిపిస్తాయి, లేదంటే వుడ్ కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ షాండ్లియర్స్, ఆ లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది. దీని నుంచి మనం ఇట్లా బయటికి రావడానికి ఒక దారి అనమాట. అట్లా కొన్ని ద్వారాలు అయితే ఉంటాయి లోపల నుంచి బయటికి రావడానికి. ఫస్ట్ దాని నుంచి ఒక దారి ఉంటుంది, సెకండ్ దాని నుంచి ఒక దారి ఉంటుంది, థర్డ్ దాని నుంచి. కాకపోతే మనకు ఓన్లీ ఫస్ట్ దాంట్లో ప్రస్తుతానికి అలవెన్స్ ఉంది, అది ఇంకొక గేట్ అనమాట. సో ఇక్కడి నుంచి కూడా ఇలా బయటకు వచ్చి ఈ మైసూర్ ప్యాలెస్ని ఇది చూడొచ్చు. అసలు దీని అవుటర్ వ్యూ అయితే సీరియస్లీ ప్యాలెస్ ఈజ్ ప్యాలెస్ అని అనిపిస్తోంది. ఎంత బాగుంటుందంటే ఆ రాతి దానిపైన అందులోని ఆ గ్రీనరీగా చెట్లు చుట్టుకోవడం వల్ల దాని లుక్ ఇంకా పెరిగిపోయిందేమో అనిపిస్తుంది. నేను కూడా ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నా, లైక్ అందరిలాగా ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎట్లా తీసుకుంటున్నారో. అండ్ దే వర్ సో గుడ్. ఐ థింక్ ఐ కెన్ యూజ్ దిస్ అండ్ చెరిష్ దిస్ యాజ్ మెమరీస్ ఇన్ మై లైఫ్ టైమ్. అండ్ దిస్ మైసూర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైతే మనం మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ చూస్తామో, ఇట్లా బెంగళూరు ప్యాలెస్ కూడా ఉందని నాకు తెలిసి చాలామందికి తెలీదు, ఇలా ఇన్నర్ బెంగళూరులో ఉందని. ఈ గ్రౌండ్స్ నెగ్లెక్ట్ చేశారంట చాలా వరకు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాలెస్ ఉన్నవన్నీ. కానీ నాకైతే ఈ గ్రౌండ్స్లో నాకు వాళ్ళు గార్డెనింగ్ అయితే సూపర్ చేస్తున్నారు అనిపించింది. వన్ థింగ్ దట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ ప్యాలెస్ ఈజ్ ఈ ముందు గార్డెన్ కూడా కొంచెం బాగానే పట్టించుకుంటున్నారు, మధ్యలో ఫౌంటైన్ వచ్చేలాగా అంతా చేసేలాగా. అండ్ ఆ మధ్యలో చూసారు కదా ఒక మొక్కతో ఉన్నది, నేనైతే అసలు దాంతో చాలా పోజెస్ పెట్టి తీసుకున్నాను. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా వస్తే అట్లాంటి పోజెస్ ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ ద అవుటర్ వ్యూ. ఇది ప్యాలెస్ ముందుండే గార్డెన్ అనమాట. అంటే ఏదో అలా ట్రై చేసాం, కుదిరినవి లేదంటే లేదు. బట్ నేను ఇక్కడ అన్నీ మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐ డోంట్ వాంటెడ్ టు లెట్ దిస్ గో, లైక్ నాట్ ఈవెన్ ఏ స్మాల్ బిట్. ఎంత కట్ షార్ట్ చేద్దాం అనుకొని చేసినా కూడా ఒక 21 నిమిషాలు ఫుటేజ్ వచ్చింది. దాన్ని నేను ఇంకా మీకోసం అంతా చేయకూడదని చెప్పి ఒక 14 నిమిషాల వరకు తీసుకొచ్చాను. సో 14 నిమిషాల 58 సెకండ్లు ఉండొచ్చు ఈ వీడియో. కాకపోతే మీకు ఇంచ్ తెలుస్తుంది ఎక్కడైతే ఎలా చేస్తున్నారో, ఎక్కడ చెయ్యట్లేదో, ప్యాలెస్ బయట వ్యూ ఎలా ఉంది, ప్యాలెస్ గార్డెన్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఉన్నాయి మీరు చూడకపోయినా కూడా. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఆ ప్యాలెస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వాల్సింది ఈ రూట్లో అనమాట. సో ఇది ఎంట్రన్స్ రూట్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే 2 వీలర్స్ వేసుకెళ్ళినా 4 వీలర్స్ వేసుకెళ్ళినా అక్కడ మీకు పార్కింగ్కి అయితే ఇబ్బంది ఉండదు. అండ్ పార్కింగ్కి మీకు స్పెషల్ ఫీజు అయితే ఉండదు, ఎందుకంటే మీరు ఎట్లాగో అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ అంతా వేరే ఏదో క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాపీగా వాక్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీవన్ ఈజ్ అలౌడ్ హియర్. అండ్ కోవిడ్ ప్రోటోకాల్స్ అయితే వీళ్ళు మాస్క్ ఇవన్నీ
చేసుకోమని ఇంకా శానిటైజ్ అయితే చేస్తున్నారు. కాకపోతే వెన్ యూ వాంట్ పిక్చర్స్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్, ఎట్లయితే నేను చేశానో అట్లాగా.